వెల్కమ్ టు అనిల్ తెలుగు ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10వ తరగతి రెండవ పాఠమైనటువంటి బతుకు గంప ఈ పాఠం యొక్క రచయిత్రి పరిచయం చూద్దాం. రచయిత్రి ఈమె పేరు మోలింటి చంద్రకళ గారు. ఈవిడ 1969 సంవత్సరంలో జన్మించారు. 2004 సంవత్సరంలో మరణించడం జరిగింది. మరి నిరుపేదల యొక్క జీవిత వాస్తవాలను కథా వస్తువులుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మోలింటి చంద్రకళ గారు. నిరుపేదల యొక్క జీవిత విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి అందులో ఉన్నటువంటి వాస్తవాలను కథా వస్తువులుగా తీసుకొని దాన్ని కథగా మలిచి రచనలు చేసినటువంటి రచయిత్రి ఎవరు అంటే మోలింటి చంద్రకళ గారు. వీరు ఎక్కడ జన్మించారు అంటే చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించడం జరిగింది. ఎక్కడ? చిత్తూరు జిల్లా అరగొండ అనేటువంటి స్థలంలో ఈమె జన్మించడం జరిగింది. ఈమె యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే రాజగోపాల్ మరియు విమలమ్మ. తండ్రి పేరు రాజగోపాల్, తల్లి పేరు విమలమ్మ. ఈమె యొక్క తల్లిదండ్రులు. మరి తన యొక్క భర్త పేరు ఏమే అంటే రామకృష్ణ. ఈ భర్త రామకృష్ణ గారి యొక్క సహకారంతో కథానికలు రాయడము జరిగింది. అందులో ముఖ్యమైనటివి ఏవి అంటే ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ. ఈమె యొక్క రచనలు ఏవి అంటే ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ. ఇవి ముఖ్యమైనటువంటి కథానికలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంత కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు రాయడము జరిగింది. ఎవరి యొక్క రచనలకు? రామకృష్ణ గారి యొక్క అత్తగారి కథలు అనేటువంటి కథకు, మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటి కాంతం కథలకు ఎక్కడ రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఈ బతుకు గంప అనేటువంటి పాఠం ఎక్కడ నుంచి స్వీకరించబడింది అంటే ఆమె కథల నుంచి స్వీకరించడము జరిగింది. ఈ బతుకు గంప యొక్క ప్రక్రియ ఏమి అంటే కథానిక. ఇది బతుకు గంప పాఠం యొక్క కవిపరిచయం, రచయిత్రి పరిచయం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.